ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం ఏదైతే ఆనాడు జరిగినటువంటిది ఒక దాని పేరేంటి ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసపు పాలన అన్నటువంటిదే 5 ఏళ్ల నుంచి మనం విన్నాం. బట్ ఇప్పుడు అనేక విధ్వంసాలు జరుగుతున్నాయి. అది విగ్రహాలు శిలాఫలకాల నుంచి వివిధ అంశాలు. ఇప్పుడు ఇవాళ నిన్న కూడా కొనసాగినాయి అంటూ సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. దాదాపుగా ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, సచివాలయాలు, కొత్త రూపు రంగరించుకున్న స్కూళ్ళు, ఇలా ఎన్నెన్నో ప్రభుత్వ బిల్డింగ్లు నిర్మాణం అయ్యాయి. ఒక్కో గ్రామానికి కోట్లాది రూపాయల విలువైన ఆస్తి సమకూరిందంటూ వీటిని ధ్వంసం చేస్తున్నారు. తాజాగా దత్తలూరు మండలంలో జగనన్న లేఅవుట్లోని ఇళ్లను ధ్వంసం చేయడం, కొండాపురం మండలం గానుగుపెంటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రసాద్ మెట్లు కూల్చేయడం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం, ఇకపై పోస్టులు ఆపేస్తాను వాళ్ళతో ప్రకటనలు ఇప్పించడం, తప్పులు కేసు పెట్టడం, ఇలా ఊళ్ళల్లో అరాచకం సాగుతోందంటూ ఇందులో దత్తలూరులో జగనన్న లేఅవుట్లోని ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో జగనన్న లేఅవుట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు 36 ఇళ్లను మంజూరు చేసి వాటిలో 20 ఏళ్ళు పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీ వాసులు వైఎస్ఆర్సీపీకి ఓటేశారనే కారణంతో 5 ధ్వంసం చేశారు. మరొక వైపున నగరానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ కౌన్సిలర్ బొమ్మినేని వెంకటకృష్ణ ఒంగోలు మీద టీడీపీ శ్రేణులు దాడి చేసి బొమ్మినేని మురళీకృష్ణ సోమవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో ఒంగోలుని మహాలక్ష్మి గుడి పక్కన ఉండగా టీడీపీకి చెందిన కొందరు వచ్చి మూకముడిగా దాడి చేశారు. కొద్దిసేపటికి స్కార్పియో వాహనంతో వచ్చిన మరికొందరు కూడా ఆయన మీద దాడి చేశారు. మురళిని కింద పడేసి మేకులు కొట్టిన కర్రలతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు వెళ్ళిపోయారు. తీవ్రంగా గాయపడిన మురళీకృష్ణ వెంటనే స్థానికులు జీజీహెచ్కి తరలించారు. కమ్మపాలయానికి చెందినటువంటి ఉండవల్లి రాము ఉరఫ్ క్యాట్ రామ్, విజయండ్ల సాయి బలరాం కాలనీకి చెందినటువంటి శివ తదితరులు తన మీద దాడి చేసినట్టు ప్రకటించారు. మరోవైపున తాజాగా కాశీబుగ్గ దగ్గర ఏదైతే ఈ రేషన్ పంపిణీ వాహనాన్ని ధ్వంసం చేశారు అన్నటువంటిది హైలైట్ చేసింది. అదే సందర్భంలో ఆదిమూర్తిపురంలో ప్రహరీ మెట్లు కూల్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సంబంధించింది. అట్లాగే ఏదైతే వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని ఎంపీ సీఎం రమేష్ స్వగ్రం అయినటువంటి షోట్లమర్రిలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అక్కడ టీడీపీ కార్యకర్తలు ఒక బాదుల్లా అనేటువంటి వ్యక్తిని కొట్టారు అన్నటువంటిది. హుసేనాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద దాడి జరిగింది అన్నటువంటిది. మరోవైపున సరిపల్లిలో కొయ్యలగూడెం సరిపల్లిలో తాజాగా సచివాలయ భవనం మీద దాడి చేశారు అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేసింది సాక్షి.